ఇన్ఫర్మేషన్ సిబిఐకి. ఐఎమ్ నాట్ గోయింగ్ త్రూ ఎవ్రీ సింగిల్ పేజ్ ఆఫ్ ఇట్. భరత్ యాదవ్ సిబిఐకి ఏం చెప్పారో చెప్తాను. ఓకే, దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇట్. ఆ రోజు రాత్రి సునీల్ యాదవ్కి మ్యాన్షన్ హౌస్ అనే బ్రాండీ బాటిల్ తీసుకొని ఇచ్చాను. ఎందుకంటే సునీల్ యాదవ్ చెప్పాడు, నా డాక్యుమెంట్స్ అన్ని సార్ట్అవుట్ చేస్తాను వివేకానంద రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి అని చెప్పేసి. ఆ రోజు రాత్రి కొన్నిసార్లు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేస్తునింది, మళ్ళీ 11-11:30 ప్రాంతంలో కలుస్తానని చెప్పాడు. మరుసటి రోజు ప్రొద్దున పోతే సునీల్ యాదవ్ వాళ్ళ ఇంటికి ప్రొద్దున ఫోన్ చేస్తే సునీల్ యాదవ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది, వాళ్ళ ఇంటికి పోతే కొంచెం అనుమాన పరిస్థితి లాగా కనిపిస్తుంది అని సునీల్ యాదవ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే భరత్ యాదవ్ స్టేట్మెంట్ ఇచ్చాడు సిబిఐకి అప్పట్లో. ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి నాకు అనుమానం ఉంది అని చెప్తున్న మనిషికి మరుసటి రోజు నుంచి ఆయనకి ఆయన తమ్మునికి వీళ్ళతో ఏంటి కనెక్షన్? అనుమానం ఉన్నప్పుడు వాళ్ళతోటి కనెక్షన్ పెట్టుకుంటామా తెంచుకుంటామా? మరి కంటిన్యూ చేశారు. ఆ తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి ఓబుల్ రెడ్డి పరిచయం చేశారు. భరత్ యాదవ్, ఓబుల్ రెడ్డి ఇద్దరు కలిసి హెలిప్యాడ్ దగ్గర దస్తగిరికి థ్రెటన్ చేశారని చెప్పి దస్తగిరి కూడా ఒకసారి మనకి చెప్పినట్లు ఇంతకుముందు చూపించిన ఇన్ఫర్మేషన్ మీకు 306 స్టేట్మెంట్లో దస్తగిరి చెప్పినాడు. సో భరత్ యాదవ్, ఓబుల్ రెడ్డి వీళ్ళందరికీ దీంట్లో ఏంటి కనెక్షన్ సాల్వ్ చేయలేకపోతున్నారు. కిరణ్ యాదవ్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. కిరణ్ యాదవ్ ఫోన్ రికార్డ్స్ తీస్తే ఇవన్నీ బయటపడుతున్నాయి. ఇది కొత్త ఇన్ఫర్మేషన్, ఇంతకు ముందు పెట్టలేదు. సిబిఐ ఆర్డర్ ప్రకారం, కోర్ట్ ఆర్డర్ ప్రకారం ఈ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే బయట పెట్టాలి. ఎందుకు బయట పెట్టట్లేదు? దాంతో పాటు ఎందుకు ఆపేస్తున్నారు? ఇంకొక విషయం మీకు చెప్పాను, ఆ రోజు ప్రొద్దున 7:13కి సాక్షిలో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమని వచ్చింది? మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కన్నుమూత. కొంచెం ఫార్వర్డ్ చేస్తాను. దీంట్లో చెప్పారు 7:13కంతా వివేకానంద రెడ్డి చనిపోయారు, గుండెపోటుతో చనిపోయారు అని. ఓకే, తర్వాత ఏమైంది? ఈ విషయమే గుండెపోటుతో కన్నుమూసిన మాజీ మంత్రి. ఓకే, వివేకానంద రెడ్డి కన్నుమూశారు. ఇంకొంచెం ఫార్వర్డ్ చేస్తున్నాను 7:19కి. 1989, 1990 అయితే పొలిటికల్ కెరీర్ పరంగా చూస్తే 1989. సో తర్వాత 7:18కి కడప రిపోర్టర్ లైన్ లేకి వస్తాడు. కడప రిపోర్టర్ శ్రీనివాస్ మీకు అందరికీ తెలిసిన మనిషి. ఆయన ఏమంటారో చూద్దాం. ఆయన చెప్తారు వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయినాడని వినిపిస్తుంది, ఆయన చనిపోయిన మాట విషయం కన్ఫర్మ్డ్ అని చెప్తారు. కానీ ఎలా చనిపోయాడు అన్నది వినిపిస్తుంది మాత్రమే చెప్తాడు. వినండి. ఎలా ఈ ఇన్ఫర్మేషన్ సాక్షిలోకి ఎట్లా వచ్చింది? అగైన్ అదే తీగ పట్టుకొని లాగుతున్నాను, పక్కకు వెళ్ళట్లేదు. సాక్షి టీవీలో తెలిసిందే అన్నారు. సాక్షి టీవీ చూస్తుంటే ఇంకొక కొత్త కోణం కనిపిస్తుంది. సో ఎలా చనిపోయాడు, హార్ట్ అటాక్తో ఎందుకు బయటకు వచ్చింది? సో అన్ని కాల్ రికార్డ్స్ తీసి చూస్తున్నాను. అగైన్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కొంతవరకే మీకు చెప్తున్నాను, అంతా చెప్పట్లేదు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా సిబిఐకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ కాల్స్ సాక్షి అసోసియేటెడ్ పీపుల్ తోటి పులివెందుల కానీ, కడప కానీ, హైదరాబాద్ కానీ ఉన్న కాల్స్ అన్నమాట. ఓకే, అఫ్ కోర్స్ శంకర్
బాలకృష్ణతో మాట్లాడాడు, అది మాత్రం అక్సెప్ట్ చేశారు. నెమాని భాస్కర్ సాక్షి ఎడిటర్, మీకు అందరికీ తెలిసిన మనిషి. ఆ రోజు పొద్దున కె నాగేశ్వర రెడ్డి గారితో మాట్లాడారు. కేఎన్ఆర్ అంటే మీకు ఐడియా ఉంటుంది, జగన్ రెడ్డికి రైట్ హ్యాండ్ అనుకోవచ్చు అనుకుంటా. నెమాని భాస్కర్ విజయసాయి రెడ్డి గారితో మాట్లాడారు. శ్రీనివాస్ వెన్ను అతను మారుతి కడప పులివెందుల రిపోర్టర్తో మాట్లాడుతున్నాడు. అగైన్ అందరూ బాగా కమ్యూనికేషన్లోనే ఉన్నారు. శ్రీనివాస్ మళ్ళీ హైదరాబాద్లో మేబీ నెమాని భాస్కర్, ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ లెట్స్ మీ గో ఫార్వర్డ్. ఈ ఇన్ఫర్మేషన్ మనకు టీవీలో వచ్చింది 7:18 కదా. 7:17కి మళ్ళీ నెమాని భాస్కర్ శ్రీనివాస్ వెన్నెతో మాట్లాడుతున్నాడు. సో కమ్యూనికేషన్ ఛానల్ అయితే కంటిన్యూస్గా ఓపెనే ఉంది, ఇన్ని కాల్స్ నడుస్తున్నాయి. మరి సాక్షిలో ఎందుకు హార్ట్ అటాక్ అని చెప్పారు, అండ్ ఈవెన్ లోకల్ రిపోర్టర్ కూడా డౌట్ఫుల్ అని చెప్తుంటే అక్కడ కన్ఫర్మ్ చేసేసారు. సో వీళ్ళ నోరు కూడా మూయించేసి అక్కడ నుంచి పెట్టారా, ఎందుకు ఇట్లా వచ్చింది అంటే ఇక్కడ జరిగిన క్లీనప్కి అక్కడ జరిగిన కమ్యూనికేషన్కి కాన్స్టెంట్ ఛానల్ ఉన్నిందా, ఆ కాల్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఐ కెన్ షో యూ దోస్ యాజ్ వెల్. కాల్స్ ఉన్నాయో బ్యాక్ అండ్ ఫోర్త్, అవినాష్, కేఎన్ఆర్, కృష్ణమోహన్, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ సిబిఐకి ఇచ్చాను. ఓకే, సో ఇంకొకటి 10 గంటల తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ హార్ట్ అటాక్ కాదు అని చెప్పారు. అది ఎందుకు చేంజ్ అయింది స్ట్రాటజీ అనేది ఆలోచిస్తే, అంతకుముందు అగైన్ సాక్షి ఎడిటర్ నుంచి సాక్షి చైర్మన్కి కాల్స్ ఉన్నాయి. ఇట్ వాస్ ఓన్లీ ఆఫ్టర్ 10 o'clock, 10 గంటల తర్వాతనే సాక్షిలో ఇది హార్ట్ అటాక్ కాదు, అనుమానం అని ఫస్ట్, తర్వాత మర్డర్ అని తర్వాత వచ్చింది. ఆ స్ట్రాటజీకి ముందు యూ కెన్ సీ ద కాల్స్ టు ద చైర్మన్ ఆఫ్ సాక్షి, భారతిరెడ్డి. రైట్, సో తీగలాగితే ఎక్కడికెక్కడికి పోతుందో మీరు చూస్తున్నారు. ఇదంతా చేయకుండా సిబిఐ ఏం చెప్తుంది, ఎందుకు సిబిఐ ఇలా ఇన్కంప్లీట్ షాడీ ఇన్వెస్టిగేషన్, తప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసి క్లోజ్ చేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో నేను ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అనేది నాకు అర్థం కావట్లేదు, ఆలోచిస్తున్నాం. కానీ ఈ సమయంలో ఈ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తెస్తున్నాను. I'll take any questions. చెప్పాల్సింది మనకి ఇన్వెస్టిగేషన్లో ఇవన్నీ బయటపడట్లేదు. ఎందుకు బయటపడట్లేదు, నేను అడుగుతున్న క్వశ్చన్స్ కూడా ఎందుకే. కానీ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తే ఈ తర్వాతనే నరేటివ్ మారింది సాక్షిలో. హార్ట్ అటాక్ నుంచి అనుమాన స్థితిలో చనిపోయారు అని ఫస్ట్ చెప్పారు. అప్పటికే మార్చురీలో ఉన్న బాడీని అనుమానం అట్లా అంటారో నాకు తెలియదు కానీ అన్నారు. తర్వాత మర్డర్ అన్నారు. మరి ఆ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత సిబిఐకి ఉంది. దిస్ ఇస్ ద $1 million క్వశ్చన్. సిబిఐ చేయాల్సిన పని ఎందుకు చేయట్లేదు? కొంతవరకు చేసి అక్కడ ఆపేసి అది కూడా తప్పులు పెట్టుకొని ఎందుకు ఇలా చేస్తుంది? ఎవరిని ప్రొటెక్ట్ చేయాలని చేస్తుంది? ఐ థింక్ మీకు అందరికీ తెలుసు. మేబీ యూ కెన్ ఆన్సర్ దిస్ బెటర్ దెన్ మీ. ఇప్పుడు మనం ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినా పర్ఫెక్ట్ కాదు. ఓకే, ఇప్పుడు చూస్తే మన స్టేట్ కానీ కంట్రీ కానీ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి మీకు. ఉన్నావ్లో రేప్ అండ్ మర్డర్ కేస్, లించింగ్ కేస్ 2-3 సార్లు ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాల్సింది వచ్చింది. ఢిల్లీలో ఆరుషి మర్డర్ కేస్, అగైన్ మల్టిపుల్ ఇన్వెస్టిగేషన్స్. కేరళలో సిస్టర్ అభయ కేస్ 2-3 సార్లు రీఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ పోయారు. మొన్నటికి మనకు స్టేట్లో ఆనంద్ బాబు
డోర్ డెలివరీ కేసు మళ్ళీ రీఇన్వెస్టిగేషన్కి వచ్చింది. ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పర్ఫెక్ట్ కాదు. తప్పులు ఉంటే కరెక్ట్ చేసుకోవాలి. ఆ తప్పులు కరెక్ట్ చేసుకోమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు. ఇన్వెస్టిగేషన్లో తప్పులున్నాయి. విచ్ ఇస్ వాట్ మై కన్సర్న్ ఇస్. ఇన్వెస్టిగేషన్ తప్పు చేస్తే వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ జస్టిస్? జస్టిస్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది? బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయకపోతే నీకు జస్టిస్ ఎక్కడ?